రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారితో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వారిని సూర్యాపేట మున్సిపాలిటీ ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది, సూర్యాపేట మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం కాంగ్రెస్ గెలవబోతుందా అని సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ప్రచారం ఎలా జరుగుతుంది సార్? చైర్మన్ ప్రచారం బాగుంది, ఎందుకంటే ఇక లాస్ట్ 5 రోజులే ఉంది కాబట్టి క్యాండిడేట్లు అందరూ కూడా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. 3వ తారీఖు వరకు విత్డ్రా వస్తుంది. నిన్నటి నుంచి అన్ని కార్యాలయాలు ఓపెన్ చేయడం, ర్యాలీ చేయడం, మరి 5-6 రోజులే ఉంది కాబట్టి ఇంకా అందరూ అభ్యర్థులు కూడా స్పీడ్గా ప్రచారంలో పాల్గొంటుంది, ముమ్మరంగా సాగుతుంది. మరి ఇది ఒక ఉత్సాహమైన వాతావరణంలో జరుగుతుంది. వాస్తవంగా కూడా సూర్యాపేట కాంగ్రెస్ అనేది ఈ గత సన్నాహక సమావేశం నుంచి మున్సిపల్ ఎన్నికల కానీ చాలా సంతోషం ఉంది సార్ కాంగ్రెస్. ఎందుకంటే మీరు కానీ సర్వత్ర రెడ్డి సార్ కానీ సన్నాహక సమావేశం నుంచి చాలా చక్కగా మీరు కార్యకర్తలని ముందుకు తీసుకుంటూ అట్లా తీసుకుంటున్నారు. ముందు కూడా ఇలా జరగబోతున్నారు. ఈ విధంగా ప్రతి ఎన్నికకి ఇలా వెళ్ళబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండే పార్టీ. కాంగ్రెస్ పార్టీ దాదాపు 140 సంవత్సరాలు వచ్చారు. అనేక రకాల డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ మళ్ళీ ఎన్నికలు సిస్టమ్ వచ్చేటప్పటికి అందరం కూడా కలిసి పనిచేస్తాం. మరి నేను ఇక్కడ ఉన్న సర్వోత్తమ్ రెడ్డి గారు కూడా కూర్చొని మాట్లాడుకొని ఎన్నికల నాడు ఎన్నికలకు వెళ్దాం, టికెట్ నాడు టికెట్ పోదాం, కానీ ఈరోజైతే మనం కలిసి పని చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతోటి నేను ఒక అడుగు ముందుకేసి వారికి మాట్లాడి, వారు కూడా అదే ఉత్సాహంతో మాట్లాడి ఇద్దరం కూడా ఎలాంటి అమరికలు లేకుండా మరి కలిసి పనిచేయాలి, పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి, సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి, మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల్ని లీడర్లుగా చేయాలి, కౌన్సిలర్గా గెలిపించాలని ఒక సంకల్పంతో ఇద్దరం కూడా కలిసి పనిచేస్తున్నాం. ఒక మంచి వాతావరణం కూడా వచ్చింది. టికెట్ల విషయంలో కూడా ఆయన క్యాండిడేటా నా క్యాండిడేటా అని చూడకుండా గెలుపు ప్రాధాన్యతతోటి సర్వే రిపోర్ట్ల ఆధారంగా మేము ఇవ్వటం జరిగింది. 1-2 చోట్ల మేము మంచి అభ్యర్థులకు కూడా ఇవ్వలేకపోయింది. మరి వాళ్ళని కూడా సంజాయించి కోఆప్షన్ కానీ రేపు రాష్ట్రంలో కానీ ఇంకో దానికి ఇస్తామని చెప్పి సంజాయించడం కూడా జరిగింది. అందరూ కూడా హ్యాపీగా ఇప్పుడు చూసుకుంటే దేవేందర్ వాస్తవంగా మాజీ కౌన్సిలర్, ఇక్కడ పొటెన్షియల్ ఉన్న నాయకుడు, గెలిచే క్యాండిడేట్ కూడా, కానీ ఇక్కడ ఉన్న సమీకరణల దృష్ట్యా వాళ్ళ అన్నకిస్తే కూడా ఇలా దేవేందర్ లాంటి వాళ్ళు కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అన్ని చోట్ల కూడా మరి ఇక్కడ చంద్రబాబు గారు కూడా ఉన్నారు, అక్కడ తండ్రిని కూడా ఆశించడం జరిగింది. మరి ఆయన కూడా విత్డ్రా అయిపోయి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పనిచేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక గొప్ప పార్టీ. టికెట్ల విషయంలో ఎవరు ఎన్ని అడిగినా కూడా ఒకసారి ఫైనల్ అయిన తర్వాత అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి పనిచేసే మరి సాంప్రదాయం ఉంది. రేపు ఈ మున్సిపాలిటీలో మా జెండా ఎగరవేయబోతుంది. ఈ 40 ఖచ్చితంగా చెప్పాలనంటే ఒక 35 దాకా గెలిచే అంచనాలు ఉన్నాయి. 30 నుంచి 35 సీట్లు అనుకూలంగా ఉన్నట్టు మాకు సర్వే రిపోర్ట్స్, కానీ మా టార్గెట్ 40 సీట్లు. 40 సీట్లు వరకు కూడా గెలవాలి. అందరం కలిసినాం, అధికారంలో ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా సాగుతుంది. మా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా సన్నబియ్యం కానివ్వండి, ఆయన పరిధిలో ఉన్నాయన్నీ కూడా చేసుకుంటూ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ గెలవాలి. మా నాయకుడు దామోదర్ రెడ్డి గారు కూడా చనిపోవడం జరిగింది, వారికి బహుమతిగా ఇవ్వాలని ఒక సంకల్పంతో కూడా మేము పనిచేస్తాం. మనస్ఫూర్తిగా శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తే మీ సమస్యలు తీర్చే అవకాశం ఉంటుంది, మీ సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రజాపాలనతోటి ముందుకొచ్చి రేవంత్ అన్న 6 గ్యారెంటీలే కాకుండా ఇవాళ బ్రహ్మాండంగా సన్నబియ్యం కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వటం కానీ, 200 యూనిట్ల వరకు ఉచిత కానీ, మరి 2 లక్షల రుణమాఫీ కానీ, ఉద్యోగాలు ఇవ్వటం కానీ బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలతో వస్తుంది. మీరు ఇవాళ వేసే ఓటు ఈ ప్రభుత్వాన్ని బలపరిచే విధంగా ఉంది. ఇలా మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించండి. దాని ద్వారా
ఆ ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని కూడా ఆశీర్వదించిన వాళ్ళు అవుతారు కాబట్టి మా అభ్యర్థులందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు.